గురించి అందరూ విన్నారు. ఆయన చరిత్ర అంతా తెలిసే. నాకున్న పరిచయం 75లో శ్రీపాద శ్రీహరి నా రూమ్లో ఉండేవాడు. అప్పుడే అరుణోదయలో శ్రీపాద శ్రీహరి ఉండేవాడు, బుక్కుతో పాడేవాడు. అసలేటి వానంలో ముసలెంత కట్టుకుని అనే పాట, అట్లాంటి 2-3 పాటలు పాడేవాడు. పటేల్ పాత్రధారుడు. ఎమర్జెన్సీలో నాటికలు వేసేవాళ్ళు ఎర్రగడ్డ. నా రూమ్ నుంచే మన చాన్సక్కగా వచ్చి అరెస్ట్ అయ్యి దెబ్బలు తిన్నది. నా రూమ్ నుంచే ఎమర్జెన్సీలో మన అంబి స్వర్ణక్క, మధుసూదన్ రాజారావు భార్య స్వర్ణ, వాళ్ళిద్దరు ఎమర్జెన్సీలో నా రూమ్లో ఉండేవాళ్ళు 75లో. అట్లా ఆ క్రమంలోనే నాగన్న కూడా అప్పటి నుండి ప్రారంభం నుంచి పరిచయం. తర్వాత మేమిద్దరం ఇల్లెందు, కొత్తగూడెం, మిగతా ప్రాంతాల్లో కలిసి తిరిగాం. కలిసి ఆ ప్రాంతం అంతా కూడా ఉద్యమ క్రమంలో ఉన్నాం. ఎన్నికల్లో మిగతా చోట్లన్నింటిలో పనిచేశాం. అయితే ఆర్గనైజేషన్లో 2 గ్రూపులు అయిన తర్వాత కూడా నాగన్న నాతోటి సత్సంబంధాలు కలిగి ఉండేవాడు, రెగ్యులర్గా మాట్లాడేవాడు. మాది పాల్వంచ సంబంధం. పాల్వంచలో మేము కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్టార్ట్ చేసేటప్పుడు నాగన్న వచ్చి అక్కడ మాతో పాటు గ్రామాలన్నీ తిరిగి ఆ కార్మికులందరినీ కూడగట్టాం, పనిచేసాం, పెద్ద మీటింగ్ పెట్టాం. గుండాలు నా మీద, కాంట్రాక్ట్ గుండాలు దాడి చేసినప్పుడు అట్లే ఆయన మీద కూడా అనేక సార్లు దాడులు జరిగాయి. రాయగూడెం దగ్గర దాడి జరిగినప్పుడు గోదావరిని దాటి, పడవ దాటి, లక్ష్మణ్ ఉందో లేదో నాకు గుర్తు లేదు కానీ వాళ్ళిద్దరు వచ్చి మళ్ళీ కొత్తగూడెంలో మా దగ్గర కలిశారు. ఇట్లా అనేక సందర్భాల్లో ఆ నుంచి స్కైలాక్ పడేటప్పుడు జనమందరూ, ఊర్లో వాళ్ళందరూ కూడా సుమారుగా 4-5 వేల మంది అన్ని ఊర్లో వాళ్ళు వచ్చారు. ఎక్కడ బొజ్జాయిగూడెం పక్కన కామ్రేడ్ జేసీఎస్ని కాల్ చేసిన దానికి కిలోమీటర్ దూరంలోనే మేము ఒక పెద్ద బహిరంగ సభ జరిపాం. వాటన్నిటిలో కూడా సుమారుగా అడవి ప్రాంతంలో 70 మీటింగ్లు పెట్టారు. 70 మీటింగ్లో కూడా నాగన్న నడిచి తిరిగింది. నాగన్న ఒక్కడే కాదు, అరుణోదయ కామ్రేడ్స్ అందరూతో పాటు ఆ ఏరియా అంతా తిరిగిన వాడు. అట్లా అలుపెరగకుండా ఉద్యమంలో ఉన్నవాడు. అప్పటి నుండి చనిపోయే వారం ముందు కూడా నేను చూశాను అచేతనంగా పడి ఉన్న కామ్రేడ్ని. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మే 1 తారీఖున ఎవరు అనగానే ఎస్సీ అన్న అంటాడు. అట్లా స్పందించే మనిషి. ఇక్కడే 10వ తారీఖున నేను వెనక్కి కూర్చున్న మీటింగ్లో నా దగ్గరికి కృష్ణన్న, ఆయనన్న వచ్చి నన్ను మాట్లాడించిన ఘటనలు ఉన్నాయి. నేను, వినయ్, దుర్గక్క వెనక కూర్చొని ఉంటే ఇట్లా ఆప్యాయంగా మాట్లాడే మనిషి నాగన్న. అంతేకాదు ఆచరణలో ఉన్నవాడు. అందుకే అనేక మంది చాలా మంది చెప్పారు అమ్ముకుంటే కోట్లు వచ్చాయని. ఆయనకు వచ్చిన ఫస్ట్ డబ్బులు కూడా తీసుకొచ్చి పార్టీకి ఇచ్చిన విషయాన్ని చాలా మంది చెప్పారు. పాట పాడితే నారాయణమూర్తి గారు డబ్బులు ఇస్తే తీసుకొచ్చి పార్టీకే ఇచ్చిండు ఆయన. అట్లే ఉండేది. చేపల ఎర్రయ్య, గుమ్మడి నర్సయ్యకి మేమందరం పనిచేసినాం, గెలిపించినాం. వాళ్ళు కూడా అట్లే వచ్చి ఇచ్చేవాళ్ళు. అట్లా ఆనాటి వాళ్ళందరూ కూడా అట్లే ఉన్నారు. ఆ తర్వాత ఆయన శిష్యులుగా ఆయన్ని ఎత్తుకొని పాడించాం. ఇప్పుడు ఈ మంగని స్టేజీ అందకపోతే ఎత్తుకొని పాటలు పాడించేవాళ్ళం చిన్నప్పుడు, నారాయణ చెల్లెలు. అట్లా వీళ్ళందరూ కూడా అనేక మంది తయారు చేసిన దాంట్లో నాగన్ ఉన్నాడు, అరుణోదయం ఉంది, కానూరు ఉన్నాడు, రామారావు గారు ఉన్నాడు. ఇంకా అంతకుముందే అనేక మంది ఒగ్గు కథలు, వంగపండు, ఇట్లాంటి వాళ్ళందరూ స్ఫూర్తి ఉంది. అంతేకాకుండా చరిత్ర మొత్తం కూడా తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇప్పటిదాకా వస్తున్న సాంప్రదాయ ఉద్యమ పాటలన్నీ కూడా అవగాహన, ఆలోచన చేసుకొని అందరి ముందుకు తీసుకొచ్చిన వాడు నాగన్న. చివరి నిమిషం దాకా చెప్పిన దాన్ని చేసుకుంటున్నాడు. నేను అందుకే ఒక్క మాట, చివరి మాట చెప్పదలిసింది ఏంటంటే, కన్నుల కొద్ది మాటలొద్దు. ఇవాళ మీడియా ఉంది, మీడియా ముందు పోజులొద్దు. వాటి కోసం వీటి కోసం కక్కుర్తొద్దు, డబ్బు కోసం ఆశలొద్దు. చెయ్యగలిగింది కన్నుల కొద్ది మాటల కన్నా అరహంసు ఆచరణ మేలు. ఏం ఆచరిస్తామనేది ఎవరికి వాళ్ళే గుండె మీద చేసుకొని నిర్ణయించుకొని ఆచరించండి అని మిమ్మల్ని వేడుకుంటూ, అదే నాగన్నకి ఇచ్చే నివాళని మిమ్మల్ని కోరుకుంటూ అవకాశం